హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇంకొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటి అంటే స్కిల్డ్ ఆర్టిసన్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. ఇదైతే గ్రూప్ సి పోస్టులు అనమాట, నాన్ గెజిటెడ్. దీనిలో మొత్తం వచ్చి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1. అదేంటంటే మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్, వీటికి సంబంధించిన జాబ్స్ అనమాట. వీటికి ఐటీఐ చదివిన వాళ్ళు లేదంటే 8th క్లాస్ చదివినా సరే ఈ ట్రేడ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చండి. ఐటీఐ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అయితే దీనికి స్కేల్ ఆఫ్ పే వచ్చి 19,900 to 63,200 వరకు ఉంటుంది. లెవెల్ 2 అనమాట. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి August 30 లోపు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్లోనే మనం ఫామ్ ఫిల్ చేసి నేను ఒక అడ్రస్ చెప్తాను. ఆ అడ్రస్కి అయితే మీరు పోస్ట్లో పంపించాలి. ప్రొబేషన్ కూడా ఉంటుంది 1 year. ఏ జాబ్కైనా కంపల్సరీ అండి ప్రొబేషన్. 1 year అయిన తర్వాత మేము పర్మనెంట్ చేస్తారు. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 years to 30 years ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఇలా రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. అంటే మీరు ఐటీఐ చదివితే సరిపోతుందండి. లేదు ఐటీఐ లేదు అంటే 8th చదివి ఉంటే కనుక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఆ ట్రేడ్లో. మీరు ఎలక్ట్రీషియన్గా పెడితే ఎలక్ట్రీషియన్గా, మెకానిక్గా పెడితే మెకానిక్గా, దానిలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలి. అదే కనుక మీరు మోటార్ వెహికల్ మెకానిక్ కనుక అప్లై చేస్తుంటే మీకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఫస్ట్ అయితే మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించాలండి. ఆ తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని ఎక్కువ అప్లికేషన్స్ కనుక వస్తే దానిలో నుంచి ఎవరైతే కరెక్ట్గా ఫామ్ ఫిల్ చేశారో, అన్నీ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్తో కానీ లేదంటే ఏ ట్రేడ్లో చదివారో ఆ ట్రేడ్కి అప్లై చేశారా లేదా అనేది కానీ చూసుకొని దాన్ని బట్టి మిమ్మల్ని మీకు మెయిల్ పెట్టడం కానీ లేదంటే వెబ్సైట్లో లిస్ట్ ఇవ్వడం కానీ చేస్తారండి. దానికి ట్రేడ్ టెస్ట్ అయితే పెడతారు తర్వాత. నెక్స్ట్ అప్లికేషన్ అయితే ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తమిళ్లో కానీ కరెక్ట్గా కంప్లీట్గా రాయాలండి. ఎక్కడా ఖాళీలు అయితే ఉంచకూడదు. ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్కి ఫీజు కింద 100 రూపాయలు అయితే కట్టాలి. ఇండియన్ పోస్టల్ ఆర్డర్లో లేదంటే యూసీఆర్ రిసిప్ట్ టు టేకెన్ ఫ్రమ్ ఎనీ పోస్ట్ ఆఫీస్లో యూసీఆర్ రిసిప్ట్ అని ఇస్తారు. 100 రూపీస్ పెడితే అది అటాచ్ చేయాలన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి కాల్డ్ ఫర్ ట్రేడ్ టెస్ట్. ఇలా స్క్రూటినైజ్ చేసిన తర్వాత ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. తర్వాత ఎవరినైతే ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారో వాళ్ళైతే అప్పుడు ఎగ్జామినేషన్ ఫీ కిందన 400 రూపీస్ పే చేయాలండి. దాన్ని కూడా యూసీఆర్ రిసిప్ట్లోనే పే చేయాలన్నమాట. ఎప్పుడంటే ఎగ్జామ్ హాల్కి ఎప్పుడైతే వెళ్తామో మనం ఆ రిసిప్ట్ ట్రేడ్ టెస్ట్ తీసుకొని వెళ్ళాలి. ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎస్సీకి కానీ ఎస్టీ కానీ ఉమెన్ ఎంప్లాయీస్ కానీ ఎగ్జామ్షన్ ఇచ్చారన్నమాట అప్లికేషన్ ఫీజు నుంచి, ఎగ్జామినేషన్ ఫీ నుంచి. రిజెక్షన్ ఎందుకు అవుతుంది అంటే మీరు కొరియర్లో సెండ్ చేస్తే రిజెక్ట్ అవుతుందండి. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయండి. అలాగే అప్లికేషన్ మీద సైన్ పెట్టకుండా ఉన్న అటెస్టెడ్ డాక్యుమెంట్స్ లేకపోయినా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏమేమైతే నేను సర్టిఫికేట్స్ కావాలని చెప్తానో దానిపైన మీ సంతకం చేయండి. అలాగే వితౌట్ అప్లికేషన్ ఫీ రిసిప్ట్ లేకపోయినా సరే రిజెక్ట్ చేస్తారు. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా కావాలండి, క్యాస్ట్ సర్టిఫికేట్, అది లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. రీసెంట్గా ఉన్నదే తీసుకోండి. లేదు అంటే ఇంకొకటి, ఆ ట్రేడ్లో మీకు క్వాలిఫికేషన్ లేదంటే రిజెక్ట్ చేస్తారు. లేదా ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తారు. ఒకళ్ళు అప్లికేషన్ ఫర్ మోర్ దెన్ 1 ట్రేడ్ ఇన్ సింగిల్ అప్లికేషన్. ఒక అప్లికేషన్కి ఒక ట్రేడ్కి ఒక అప్లికేషనే పెట్టాలండి. మోర్ దెన్ 1 అప్లికేషన్ పెట్టాలంటే మోర్ దెన్ 1 ట్రేడ్కి అప్లై చేయాలంటే ఇంకో అప్లికేషన్ పెట్టుకోవాలి. మీరు ఎంవి మెకానిక్ అప్లై చేశారు ఒకటి, మీరు మళ్ళీ ఎంవి ఎలక్ట్రీషియన్ కూడా అప్లై చేయాలనుకుంటే మీరు ఇంకో అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ 2 అప్లికేషన్స్కి ఒక్కరే అయితే ఎలిజిబుల్ అవ్వరు కదా. ఐటీఐ చదివినా సరే మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏదో ఒకటే చదువుతారు, కానీ 2 చదవరు కాబట్టి ఒకరికి ఒకటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్లికేషన్ ఏమైనా డ్యామేజ్ అయిపోయిన డాక్యుమెంట్స్ కానీ అవి కూడా రిజెక్ట్ చేస్తారనమాట. ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోయినా రిజెక్ట్ చేస్తారు. మీరు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా సరిగా ఫిల్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే చూడండి, ఏజ్ ప్రూఫ్ అండి, బర్త్ సర్టిఫికేట్ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అంటే టీసీ కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మార్క్స్ లిస్ట్ అది పెట్టేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఐటీఐ చదివితే ఐటీఐ పెట్టండి. ఇక్కడ చెప్పే అన్నిటి మీద మీరు సైన్ చేయండి, ప్రతి దాని మీద కూడా ఒరిజినల్స్ కాకుండా జిరాక్స్లే పెట్టండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఉంటే ఐటీఐ. నెక్స్ట్ 1 year ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ట్రేడ్. ఒకవేళ 8th క్లాస్ స్టాండర్డే అయ్యింది, ట్రేడ్ సర్టిఫికేట్ లేదు అంటే అలాంటి వాళ్ళు 1 year ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ రిసిప్ట్. ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు ఇదిగోండి ఇక్కడ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నంబర్ 37 గ్రీమ్స్ రోడ్ చెన్నై 600006 దీనికి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చెయ్యాలి. ఈ రెండు కాకుండా వేరే రకంగా ఎవరైనా పంపిస్తే రిజెక్ట్ చేస్తారు. కొరియర్లో అస్సలు పంపించొద్దు. ఆగస్టు 30 లోపలే అప్లికేషన్ పంపించేయండి. సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించండి. నెక్స్ట్ ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది, దానిలో చూసి మీరు డౌన్లోడ్ చేసుకుందరు. కానీ ఇక్కడ నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లై ఫర్, ఇక్కడ ఎంవి మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఇంకా ఇచ్చారు కదా పైన, ఆ పోస్టులకు సంబంధించిన పేరు రాయండి. ఈ రైట్ సైడ్లో ఇక్కడ ఫోటో అంటించండి. మీ నేమ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో రాయండి. మీరు ఏ కేటగిరీ అయితే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ యూసీఆర్ ఇస్తే దాని నంబర్ ఇస్తారు, అది రాయండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉమెన్ అయితే ఇక్కడ టిక్ చేయండి. మీ ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ అడ్రస్ రాయండి. రిలీజన్ అండ్ నేషనాలిటీ ఇండియన్ అని రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. ఏజ్ ఏ ఇయర్లో పుట్టారు, ఏ మంత్లో పుట్టారు, ఎన్ని డేస్ అనేది రాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నారో రాయండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ చదువుంటే కనుక మీరు అందరూ ఎలక్ట్రీషియనా, ఫిట్టరా, మెకానికా అనేది రాయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దేనిలో అయితే మీరు పనిచేశారో ఆ ఇన్స్టిట్యూషన్ పేరు, దాని ఎక్స్పీరియన్స్ పీరియడ్ ఎంత ఉందో అంత రాయండి. మోటార్ వెహికల్ మెకానిక్ అప్లై చేసే వాళ్ళైతే మీకు హెవీ మోటార్ వెహికల్ ఉండాలని చెప్పాను కదా, మీకు ఎల్ఎంఈ ఉంటే ఎల్ఎంఈ నెంబర్ ఎప్పుడైతే డేట్ ఇష్యూ చేస్తారో అది రాయండి, వ్యాలిడిటీ రాయండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ హెచ్ఎంబి హెవీ మోటార్ వెహికల్ అయితే ఇక్కడ రాయండి, వ్యాలిడిటీ రాయండి. తర్వాత కిందన డేట్ వేసి మీరు పంపించే రోజు డేట్ వేసేసి ప్లేస్ మీరు ఏ ఊరు అయితే ఆ ఊరు రాయండి, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. అది అంతేనండి. మొత్తం పోస్టులు అయితే ఇదిగో చూసుకోండి క్లియర్గా. నేను నోటిఫికేషన్ ఎలాగా ఓపెన్ చేయాలనేది చెప్తాను. ఇదిగోండి indiapost.gov.in అని క్లిక్ చేస్తే మీరు గూగుల్లో మనకైతే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి పేజ్ని. చూడండి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుంది చూడండి, రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో ఫస్ట్ ఆగస్ట్ని ఇచ్చారు మనకి. 10 పోస్టర్ స్కిల్డ్ ఆర్టిసన్స్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీని మీద క్లిక్ చేశారు అంటే మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దానిలో మీకు లాస్ట్ పేజ్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఫిల్ చేసి ఆ నెంబర్కి పంపించండి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.